డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 76వ జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్ మండపేట నందు జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శివప్రసాద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. మండపేట మండలం పట్టణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్టీఓ అధ్యక్షులు లంకలపల్లి సాయి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల ఉపాధ్యాయుల ఒత్తిడికి గురవాల్సి వస్తుందని ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రశాంతంగా పాఠశాలలో చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి సత్యనారాయణ మాట్లాడుతూ 75 వసంతాలకు మునిపే ఉపాధ్యాయ ఉద్యమ గళాన్ని వినిపించిన ఉద్యమ సంఘం ఎస్టీయూ సభ్యులుగా ఉపాధ్యాయ సోదర సోదరీమణులంతా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరొకసారి స్వాగత పలకాల్సిన ఆహ్వానిస్తాను. వెల్కమ్ సార్. క్లాప్స్ క్లాప్స్ ఏవి పెడతారు అది మీరు పెట్టుకోమంటే అదే సైడ్ సరిగ్గా సార్. ఓకే మనమారిగా ఒక 4 రోజుల క్రితం నడబడి కారణంగా పెడితే బాగుంటుందని ఆలోచన రాగానే అదేవిధంగా మా టీంతో అద్భుతంగా పనిచేసే వాళ్ళు ఇక్కడ పైన చాలా మంది ఉన్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆర్థిక కార్యదర్శిని ఒకవేళ ముగ్గురిని 3 పైన 3 అనుకుంటే కనుక ఫస్ట్ థర్డ్ వాళ్ళు ఇక్కడ మిస్ అయ్యారు. ఆయన ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలని చెప్పి ఆపద దగ్గరికి వెళ్ళి ఇవాళ కళ్యాణం చేసుకోవడానికి గుడ్డు సంగతి అక్కడ ఉన్న వల్ల ఇక్కడ రాలేకపోయారు. వారి తరఫున ఆ మండలం నుంచి అద్భుతమైన కార్యక్రమాలు సహకారం చేస్తున్నారు. వారిని కానీ లేదంటే మా ఆర్థిక కమిటీ సభ్యులు వలవలు నాటే గారు అలాగే మల్లేశ్వర వాళ్ళిద్దరు ఎవరైనా సరే వేదిక వారిని ఆహ్వానిస్తాం. అలాగే లాగా లాగా మాయ గారు పట్టుకోండి సార్. సైడ్ 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 నేను ఎస్టీయూ ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎస్టీయూ ప్రతినిధిగా నేను మన జిల్లాని ఎస్టీయూ ప్రతినిధిగా మనకి 25 సంఘాలు ఉన్నాయి. అందరూ బాగా అవసరం ఉండే ఒకటో అరవ తప్ప వాళ్ళు మనోడే టీచర్స్ టీచింగ్ ఫ్రెటర్నిటీ travel together all the time for the lifetime. I'm extremely delighted and very happy to be here on this wonderful day. మాఘమాసం అందులో ఈరోజు ఆదివారం మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేను కానీ అలాగే మీరందరూ మళ్ళీ వచ్చి మా అబ్బాయిని నాయకులు 2 జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చి మా అబ్బాయి రవివారం కూడా మళ్ళీ గ్రాడ్యుయేట్స్కి పెడదామని చెప్పేసి మీరే ప్రోత్సహించి మీ ప్రోత్సాహంతో మళ్ళీ మీకు మనకి ఇంకొక ఎమ్మెల్సీ ఉపాధి పూజ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు అనిపిస్తున్నాను. ఎన్నో రాష్ట్ర సభలో చెప్పాం, ప్రోగ్రామ్ హౌస్లో కూడా చెప్పాం. మరి మీరు కూడా మనం హెచ్ఆర్ని స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేసాం, గవర్నమెంట్ చీఫ్ విప్ చేసాం, అలాగే తర్వాత ఈబీసీ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసేటువంటి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకటే మనం పాలిటిక్స్లో మీ ఒక విషయం చెప్తున్నాను పెద్దలందరికీ, మన ఉపాధ్యాయులకి రెస్ట్రైన్ తీసుకోవడానికి కష్టపడాలంటే 5 జిల్లాలు అయింది. మనకి ఏ సమస్య వచ్చినా
ఉపాధ్యాయ సమస్య, ఉపాధ్యాయులు ఆ రిటైర్డ్ పీపుల్ పెన్షనర్స్ కానీ ఏ సమస్య వచ్చినా కూడా నేను తప్పకుండా మా అబ్బాయి రవివర్మ పార్ట్నర్ కలిసి మీకు అండదండగా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాయకులందరికీ బాగా తెలుసు వీఆర్ గవర్నమెంట్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అటు ముఖ్యమంత్రి గారి వరకు, అలాగే విద్యాశాఖ మంత్రులు కానీ, సెక్రటరీస్, వెరీ సెక్రటరీస్ బాగా దగ్గరలో ఉంటాం. రెండవది అధికారులు కూడా అందరూ కూడా చాలా మంది మనకి సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే మనం అన్ని కూడా జెన్యూన్ కేసెస్ చెప్తాం. మీకు ఆరోగ్య భద్రత, ఆరోగ్య భరోసా కిమ్స్ ద్వారా మీ అందరికీ కూడా మీకు ఆరోగ్య భద్రత, ఆరోగ్య భరోసా కిమ్స్ ద్వారా మీ అందరికీ కూడా అవుట్రైట్గా మళ్ళీ ఇందులో నో డెస్టినేషన్ ఇట్స్ టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్. సో మేము బ్రతుకున్నాను కూడా మీ అందరికీ ఎంత దగ్గరగా ఉంది. ఇంకా మీ అందరినీ కూడా ఫోన్ చేసినటువంటి దాంట్లో నేను ముందున్న మా కుటుంబం కిమ్స్ ఫ్యామిలీ కానీ, చైతన్య ఫ్యామిలీ కానీ, నేను కానీ, మన ఎక్సర్సైజ్ రవివారం గారు కానీ అందరికీ కూడా ఎల్లవేళ అందుబాటులో ఉన్నాం. నేను ఎక్కడి నుంచో వచ్చాను ఇప్పుడే. సో వీ హ్యావ్ 5, 6, 7 అదర్ ప్రోగ్రామ్స్ ఆల్సో. నేను ఎప్పుడు మిస్ అవ్వలేదు, ఒకసారి కూడా మిస్ అవ్వకూడదు చెప్పేసి నేను రావడం జరిగింది. తప్పకుండా మరి ఒకసారి మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ సభలు ఈరోజు సభ జయప్రదం అవ్వాలని, శుభప్రదంగా జరగాలని చెప్పేసి ఆశిస్తూ ఆహ్వానం చేస్తూ మరి అందరినీ కూడా ఈరోజు చూసేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు మీ అందరికీ కూడా, నాయకులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఎస్టీయూ. And if you all permit me, I would like to leave these premises. I'm extremely happy to see you all here today. Wonderful. Definitely, అంటే అమలాపురంలో కానీ, కాకినాడలో కానీ, రాజమండ్రిలో రెగ్యులర్ కలుస్తున్నాం. ప్రత్యేక అమలాపురంలో రెగ్యులర్ కలుస్తూనే ఉన్నాం. మీ అందరి ప్రోగ్రామ్ కూడా నేను ఇన్వైట్ చేయడానికి కూడా కమ్ ఆన్ ది వే. వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థాంక్స్ టు ఎవరీవన్ ఆఫ్ యు. ఇంకా రాబోయేటువంటి వారికి కూడా సెలవు. జై హింద్, నమస్కారం. థ్యాంక్ యూ. గౌరీదేవి వచ్చి చైతన్య రాజు గారు, అలాగే సత్యబాబు గారు, వీరంకట శ్రీనివాస్ గారు చేతుల మీదుగా జోహార్ కొడవటి నాగరాజు గారు, జోహార్ కొడవటి నాగరాజు గారు, జోహార్ కామ్రేడ్ కొడవటి నాగరాజు గారు. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. మరి మీ నాగరాజు గారు చక్కటి డిసిప్లిన్ తో మా అందరికి మార్గదర్శకంగా ఉండేవారు. ఆయన పిలిస్తే తప్ప పలకని వ్యక్తి, స్కూల్లో పాటలు నమ్మకం ఉండదని పట్టించుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏదైతే ఆయన మాకు నేర్పిన పాఠాలు, అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏదైతే ఆయన మాకు నేర్పిన పాఠాలు అయితే ఉన్నాయో అవి కొనసాగించడం ద్వారా ఆయన నివాళులర్పితం తెలియజేస్తూ, మీరు ఇచ్చిన చిరు సహాయం మాత్రమే. ప్రభుత్వం నుంచి అయితే ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా రావడం లేదు. ఇప్పటివరకు జరిగిన గత 10 కేసుల్లో మనం ఇచ్చిన డబ్బులే మనకి, మీరు ఇచ్చినటువంటి ఆ 100 రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఎస్టీ ఉందని చెప్పి మరి ఆనందాన్ని ఇస్తుందని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం వచ్చినా నాకు గంట తర్వాత బ్రేక్ ఇచ్చుకోవాలి. సరే, మా ఎడిషనల్ జనరల్ సెక్రటరీ గారు లేటెస్ట్ గా వచ్చారు, ఉన్నపల్లి సత్యనారాయణ గారు. ఇంతకుముందు కాకినాడలో గౌరవ బాగా ఎన్నో పని అనుకున్నాం కదా, మొత్తం కొత్త చిత్రం టీచర్